హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో పెన్షన్‌లకి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. త్వరలోనే వారందరికీ కూడా రూ. 5,000 అయితే పెన్షన్ ఇవ్వబోతున్నారు. అయితే అది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. ఎవరెవరికి ఇస్తారు, ఏంటని వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్‌లో వారందరికీ కూడా నెలకు రూ. 5,000 పింఛన్ భారీగా దరఖాస్తులైతే వస్తున్నాయి. ఎక్కడని చూస్తే అమరావతికి సంబంధించి రాజధాని పరిధిలో భూమి లేని పేదలందరికీ పెన్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన సిఆర్డీఏ సమావేశంలో త్రిసభ్య కమిటీ మేరకు నిర్ణయం తీసుకుంది. మొత్తం 4,929 మందికి పెన్షన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అర్హులైన వారి నుంచి సిఆర్డీఏ దరఖాస్తులు స్వీకరిస్తోంది. పెన్షన్ల కోసం గ్రామాల్లో సిఆర్డీఏ కార్యాలయాల్లో దరఖాస్తులు ఇవ్వాలని లేదా గ్రామ సభల సమయంలో అయినా అందించవచ్చని సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు ఇటీవల ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పెన్షన్ల కోసం భూమి లేని వారి నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. అమరావతి రాజధాని గ్రామాలైనటువంటి ఎర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, నీరుకొండ, బేతపూడి గ్రామాల్లో సోమవారం రోజున గ్రామ సభలు జరిగాయి. ఈ సందర్భంగా పింఛన్ల కోసం రైతులు, రైతు కూలీల నుంచి భారీగా వినతులు వచ్చాయి. భూమి లేని వ్యవసాయ కూలీలకు నెలకు రూ. 5,000 పెన్షన్ అందించనున్నారు. ఈ నేపథ్యంలో పెన్షన్ కోసం భారీ దరఖాస్తులు వస్తున్నాయి. సుమారు 3,298 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తుదారుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్లను అధికారులు తీసుకున్నారు. పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా నవులూరు నుంచి 1,150, తర్వాత ఎర్రబాలెంలో 1,100 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రాజధాని అమరావతికి భూ సమీకరణ చేసిన సమయంలో భూమి లేని పేదలకు పెన్షన్ అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం అయితే కనుక నిర్ణయించింది. అందులో భాగంగా వారికి నెలకు రూ. 2,500 చొప్పున పెన్షన్లు అందించింది. అయితే ఆ తర్వాతి కాలంలో ఈ పింఛన్ మొత్తాన్ని 5,000కి పెంచారు. 2024లో వైసీపీ ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని పెంచింది. అయితే వివిధ కారణాలతో కొంతమందికి పెన్షన్లు రద్దయ్యాయి. అలా 2024 ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ పెన్షన్లు పునరుద్ధరించాలని నిర్ణయించింది. అందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గ్రామ సభలు, సిఆర్డీఏ కార్యాలయాల్లో పెన్షన్ల కోసం అయితే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.